వెల్కమ్ టు రాకీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 10th క్లాస్లో బయలాజికల్ సైన్స్లో 10 మార్కులు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన ఒక టాపిక్ని గురించి మాట్లాడుకుందాం. ఇది రేపు జరగబోతున్నటువంటి FA3 ఎగ్జామ్ సిలబస్లో కూడా కవర్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే హెరిడిటీ. ఈ హెరిడిటీ అనే అంశాన్ని మనం 3 భాగాలుగా విభజించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ హెరిడిటీ అనే చాప్టర్లో, అనువంశికత అనేటటువంటి చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, దానిలో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఫైనల్ ఎగ్జామ్కి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఈ ప్రశ్నలు చక్కగా సమాధానం రాసి మంచి మార్కులు సాధించాలంటే మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఈ 3 అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేంటి అంటే, 1 వేరియేషన్స్, 2 మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇన్హెరిటెన్స్, 3 హౌ డు ట్రైడ్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్, 4 సెక్స్ డిటర్మినేషన్. ఈ 4 ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అసలు ఈ వేరియేషన్స్ అంటే ఏంటి, ఇవి ఒక స్పీషియస్ కంటిన్యూ కావాలి అంటే, ఒక జీవి దాని మనుగడని సాగించాలి అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది మొదటి అంశంగా మాట్లాడుకుంటాం. తరువాత ఈ లక్షణాలు ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎలా వస్తాయి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవడం కోసం గ్రెగర్ జాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగాలు, దానివల్ల మనకు తెలిసినటువంటి అంశాల గురించి 2వ అంశంగా మాట్లాడుకుందాం. అసలు ఈ లక్షణాలు జీవుల్లో ఎలా బహిర్గతమవుతాయి, హౌ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ అవుట్ అనేటటువంటిది 3వ అంశంగా మాట్లాడుకుందాం. చివరి అంశంగా సెక్స్ డిటర్మినేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జీవుల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది, పుట్టేటటువంటి జీవి స్త్రీ జీవా లేకుంటే మగజీవి అనేటటువంటిది దేని ఆధారంగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని 4వ దానిగా మాట్లాడుకుంటాం. మన మొదటి టాపిక్తో మొదలు పెడదాం. ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. 1 హెరిడిటీ అంటే ఏంటి, 2 వేరియేషన్స్ అంటే ఏంటి. హెరిడిటీ అనువంశికత. ఇప్పుడు మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉండేటటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఈ బాబుకి ముక్కు వాళ్ళ అమ్మగారి ముక్కులాగా ఉంది, లేదా కళ్ళు వాళ్ళ నాన్నగారి కళ్ళలాగా ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి లక్షణాలు పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఏ జీవిలో అయినా సరే జనకతరంలోనే ఉండేటటువంటి లక్షణాలు వాటి పిల్లతరానికి ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తాయి అనేటటువంటి దాన్ని మనం అనువంశికత అంటాం. హౌ ద క్యారెక్టర్స్ ఆర్ పాసింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్, హౌ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పేరెంటల్ జనరేషన్ ఈజ్ కమింగ్ టు ది డాటర్ జనరేషన్ ఆర్ న్యూ ఆఫ్స్ప్రింగ్స్ ఈజ్ నోన్ యాజ్ హెరిడిటీ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ from the parents to their offsprings is called heredity. తల్లిదండ్రుల నుంచి లక్షణాలు వాటి పిల్లలకి ఏ విధంగా మార్పు చెందుతాయి, అంటే ఏ విధంగా సంక్రమిస్తాయి అనేటటువంటి దాన్ని మనం అనువంశికత అని చెప్పి అంటాం. ఈ అనువంశికత జరిగేటటువంటి క్రమంలో ఇప్పుడు ఇందాక అన్నాను, నాన్న ముక్కులాగా ఉంది, అమ్మ కళ్ళలాగా ఉన్నాయి అని చెప్పడం వరకు. కానీ అచ్చుగుద్దినట్టు అమ్మలానే ఉంటామా, అచ్చుగుద్దినట్టు నాన్నలానే ఉంటామా అంటే అలాగే ఉండడం లేదు. ప్రత్యుత్పత్తిలో ఎప్పుడైనా జరిగేటటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, అంతకు ముందు ఉన్నటువంటి జీవి ఎలా ఉంటుందో బేసిక్ స్ట్రక్చర్ మొత్తం కూడా అదే తర్వాత తరానికి అందించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొత్త లక్షణాలు, కొన్ని మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి కొత్త లక్షణాలు లేదా మార్పుల్ని మనం ఏమంటామంటే వేరియేషన్స్ అంటాం. సో వేరియేషన్స్ ఆర్ ద స్మాల్ చేంజెస్ అమాంగ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీషీస్. ఒక జీవజాతికి చెందినటువంటి జీవుల సమూహంలో మామూలుగా అవన్నీ ఒకేలాగా కనిపిస్తుంటాయి, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి, కానీ చిన్న చిన్న భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి చిన్న చిన్న భేదాలని మనం ఏమంటామంటే వేరియేషన్స్, వైవిధ్యాలు అని చెప్పి అంటాం. ఉదాహరణకి ఇక్కడ మనం కొన్ని బొమ్మలు గమనించండి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ కూడా ఒకే స్పీషీస్, ఆల్ ది చిల్డ్రన్ ఆర్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్, దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్, మానవ జాతి.
కానీ అందరు పిల్లలు ఒకేలాగా ఉన్నారా? వారి మధ్యలో కొన్ని వైవిధ్యాలు ఉంటాయి. దేర్ ఆర్ సర్టైన్ వేరియేషన్స్ అమాంగ్ దీస్ చిల్డ్రన్. సిమిలర్లీ ఇఫ్ యూ సీ ద బాట్స్ హియర్, ఆల్ ద బాట్స్ given here are of the same species, but all are not alike in all aspects. అన్ని అంశాలు ఇవి ఒకేలాగా ఉన్నాయి అంటే ఉండవు, వాటి మధ్య కొన్ని భేదాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం వైవిధ్యాలు, వేరియేషన్స్ అంటున్నాం. సిమిలర్లీ see here, all these beetles are of the same species, but there is some change in the color or something among the different organisms of the same species. ఒకే జాతికి చెందినప్పటికీ ఈ పురుగుల్లో ఒక పురుగుని ఇంకో పురుగుతో పోల్చి చూసినప్పుడు దాని రంగులోనో దాని ఆకారంలోనో ఎక్కడో ఏదో ఒక చిన్న వైవిధ్యం అనేటటువంటిది కనిపిస్తుంది. వాటిని మనం ఏమంటామంటే వేరియేషన్స్ అంటాం. ఇవి వాస్తవానికి జీవుల మనుగడకి చాలా అవసరం. ఎందుకు అంటే సాధారణంగా ఇలా వచ్చినటువంటి వైవిధ్యాలు మారుతున్నటువంటి పరిసరాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆ జీవి మనుగడ సాగించడానికి కావాల్సిన విధంగా ఉపయోగపడేలాగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగని అన్ని వైవిధ్యాలు అలానే ఉపయోగపడతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. బట్ మోస్ట్ ఆఫ్ ది వేరియేషన్స్ దట్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్, దట్ న్యూలీ ఎమర్జ్డ్ క్యారెక్టర్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హెల్ప్స్ ఫర్ ద సర్వైవల్. అలా సర్వైవ్ కావడానికి కావాల్సినటువంటి మార్పులు రాలేదనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? ఆ జీవి క్రమక్రమంగా ఆ వాతావరణ పరిస్థితులు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేక క్రమక్రమంగా వాటి సంఖ్య తగ్గిపోవడం, చివరిగా ఆ జీవ జాతే అంతరించిపోవడం కూడా జరగవచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే వైవిధ్యాలు అనేవి కావాలి. వేరియేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ వేరియేషన్స్ లేకుంటే వైవిధ్యాలు అనేవి ప్రతిసారి తర్వాత తరానికి అందించబడుతూ ఉంటాయి. అవి మళ్ళీ యాక్యుములేట్ అవుతూ, అంటే ఒకదానికొకటి కలుస్తూ వైవిధ్యాలు పెరుగుతూ వస్తూ ఉంటే అదే జీవుల పరిణామ క్రమానికి కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా చెప్తూ ఉంటారు కదా, మానవుడు కోతుల నుంచి వచ్చాడు అని చెప్పి. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏప్స్. ఎలా ఎవాల్వ్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ దీస్ వేరియేషన్స్ ఓన్లీ. గ్రాడ్యువల్లీ ద యూస్ఫుల్ వేరియేషన్స్ ఆర్ అక్యుములేటెడ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ వేరియేషన్స్ the ancient man when compared to today's man is entirely different now. So there are progressive evolution in the species because of these variations. అప్పుడప్పుడు చింపాంజీలు లేదా కోతుల్ని పోలిన మానవుడు ఇప్పుడున్నటువంటి మనిషితో పోల్చినప్పుడు వేరుగా కనిపిస్తున్నాడు అంటే కాలక్రమంలో వచ్చినటువంటి వైవిధ్యాలు అన్నీ పోగుపడి ఇప్పుడున్నటువంటి మానవుడు అప్పుడున్నటువంటి ఆది మానవుడితో పోలిస్తే భిన్నంగా కనిపించేలా తయారవ్వడం వల్ల ఈ పరిణామక్రమం జరిగి కొత్త జాతులు అనేటటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. సో అక్యుములేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. సో ఈ వైవిధ్యాల గురించి మనం గమనించినట్టయితే సహజంగా అసెక్షువల్ రిప్రొడక్షన్లో ర్యాండమ్ మ్యుటేషన్స్ వల్ల, అనుకోకుండా డిఎన్ఏ కాపీయింగ్ జరిగేటప్పుడు వచ్చేటటువంటి కొన్ని ర్యాండమ్ మ్యుటేషన్స్ వల్ల, ఉత్పరివర్తనాల వల్ల కొద్దిపాటి మార్పులు రావచ్చు. కానీ సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేటప్పటికి ఇది ఎక్కువగా ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జీవులు పాల్గొంటాయి కాబట్టి, రెండు జీవుల నుంచి వచ్చినటువంటి జన్యు పదార్థపు కలయిక జరుగుతుంది కాబట్టి దెర్ ఈజ్ మోర్ స్కోప్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్, యాజ్ దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టూ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టూ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ టు ద న్యూ ఆఫ్ స్ప్రింగ్. సో సహజంగా ఏమవుతుందంటే లైంగిక ప్రత్యుత్పత్తితో పోలిస్తే అలైంగిక ప్రత్యుత్పత్తిలో వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి జీవ వైవిధ్యం పెరగడానికి, జీవ పరిణామం జరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది స్పీషీస్ వెన్ కంపేర్డ్ టు అసెక్షువల్ రిప్రొడక్షన్, బికాస్ ఇన్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఓన్లీ మోర్ వేరియేషన్స్ ఆర్ బీయింగ్ జనరేటెడ్. సో ఇక్కడ అలా వచ్చిన వేరియేషన్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. అది ఉపయోగపడే వేరియేషన్ అయితేనేమో క్యారీ అవుతూ ఉంటాయి, ఉపయోగపడనివి అయితేనేమో ఆ ఆర్గానిజంకి డ్యామేజ్ జరుగుతుంటుంది కాబట్టి ఆ జీవి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉపయోగపడేటటువంటి వేరియేషన్లు అయితే అవి దే కెన్ పాస్ టు ది నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరానికి వెళ్తూ ఉంటాయి. అలా అవి అక్యుములేట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ యూస్ఫుల్ వేరియేషన్స్ అనేవి ఎప్పుడు ఏమవుతాయంటే ఆర్గానిజం తన చేంజింగ్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ షుడ్ బి నోటెడ్ నాన్న. ఇట్ హెల్ప్స్ ది ఆర్గానిజం టు అడ్జస్ట్ టు ద చేంజెస్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. అవి అన్నీ ప్రతిసారి ఎంత జరుగుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. కొన్నిసార్లు ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవి మార్పు చెందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వేరియేషన్స్ అనేవి కావాలి.
దీన్ని మనం ఎన్విరాన్మెంటే తనకు కావాల్సినటువంటి ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలని ఎంచుకుంటూ ఉంటుంది. ఉపయుక్తం కానటువంటి వైవిధ్యాలు క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న పిక్టోరియల్ డిస్క్రిప్షన్తో ఇవి ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మనం ఒక బ్యాక్టీరియా అనుకుందాం. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఇట్ రిప్రొడ్యూసెస్ త్రూ అసెక్షువల్ రిప్రొడక్షన్. బికాస్ ఆఫ్ సమ్ ర్యాండమ్ మ్యుటేషన్, సమ్ జెనెటిక్ వేరియేషన్, హియర్ వన్ వేరియేషన్ అరైజ్డ్. ఏదో ఒక కొత్త లక్షణం ఏదో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఉన్నటువంటి ఒక భాగం ఏదో ఎరుపు రంగులోనికి మారింది. అలానే బికాస్ ఆఫ్ అనదర్ ర్యాండమ్ మ్యుటేషన్ అనదర్ వేరియేషన్ కేమ్. ఇక్కడ దీని బేస్ గ్రీన్ కలర్లోకి మారింది, గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇవి రెండు ఇంతకు ముందు ఉన్నటువంటి పేరెంటల్ జనరేషన్లో ఉన్నాయా? లేవు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి జీవుల్లో, ఆస్ప్రింగ్స్లో ఈ కొత్త లక్షణాలు వచ్చాయి. సో ఇవి ఇప్పుడు వేరియేషన్స్ అనమాట. ఈ రెండు జీవుల్ని సపరేట్ చేస్తున్నటువంటి న్యూ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఇప్పుడు ఈ వేరియేషన్, ఈ ఆర్గానిజం వెన్ ఇట్ రిప్రొడ్యూసెస్ అగైన్ పాస్ ఇట్ టు ది నెక్స్ట్ జనరేషన్. సో దీనికి వచ్చినటువంటి ఈ వైవిధ్యాన్ని ఇది దాని తర్వాత తరానికి పంపించింది. సో దాని పిల్ల కణాలకు కూడా, పిల్ల బ్యాక్టీరియాలకు కూడా అదే లక్షణం మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఏం చేసింది, దానికి వచ్చినటువంటి కొత్త వైవిధ్యాన్ని, వేరియేషన్ని ఇట్ పాస్ టు ది నెక్స్ట్ జనరేషన్, తర్వాత తరానికి పంపించింది. అయితే ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది గమనించండి. ఈ జీవిలో ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు డిఎన్ఏ కాపీయింగ్లో మళ్ళీ ఎక్కడో పొరపాటు జరిగి దానివల్ల ఇంకో కొత్త వేరియేషన్, ఈ సైడ్ పింక్ కలర్ పార్ట్ ఏదో అరైజ్ అయింది. బ్లూ కలర్ ప్లేస్లో పింక్ కలర్ వచ్చేసింది. సో ఇది ఇంకో కొత్త వేరియేషన్. అలానే దీనిలో గమనించండి, ఈ సెంట్రల్ పార్ట్ అంతా స్కై బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే దీనిలో రిప్రొడక్షన్ జరిగేటప్పుడు ఇంకొక కొత్త వేరియేషన్ వచ్చింది. అంటే ప్రతిసారి రిప్రొడక్షన్ ప్రాసెస్లో వేరియేషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ వేరియేషన్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ గెట్టింగ్ యాక్యుములేటెడ్, పోగవుతూ వస్తున్నాయి, తర్వాత తరానికి వెళ్ళే కొద్దీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఇదంతా ఒక పాపులేషన్ అనుకుందాం, ఇదంతా ఒక పాపులేషన్, ఒక జనాభా అనుకుందాం. ఈ జనాభాలో ఇప్పుడు ఈ పైన రెడ్ కలర్ ఉండేటటువంటి వేరియేషను ఇక్కడ ఎన్ని, 4 మొత్తం జీవులు 4 ఉంటే వాటిలో 2టికి ఉంది. అంటే ఈ రెడ్ కలర్ అనేటటువంటి వేరియేషన్ 4టిలో 2 అంటే 50% ఆఫ్ ది పాపులేషన్కి ఉంది, రైట్. ఈ పింక్ కలర్ అనే వేరియేషన్ చూడండి, 4టిలో ఒక్కదానికే ఉంది, పింక్. అది ఒక్కదానికి ఉందంటే ఒక 25% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే ఈ న్యూ వేరియేషన్ని కలిగి ఉంది. అలానే ఈ స్కై బ్లూది గమనించండి, ఈ స్కై బ్లూకి వచ్చేటప్పటికి అది కూడా అంతే, 25% ఒక్కదానిలో మాత్రమే కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 4. అంటే 25%, 25% జీవులు మాత్రమే ఆ పర్టికులర్ వేరియేషన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. బట్ ఈ గ్రీన్ కలర్కి వచ్చేటప్పటికి చూడండి, గ్రీన్ మళ్ళీ 50% ఉంది. దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం గమనించవచ్చు, 50% ఉన్నటువంటి వేరియేషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఆర్గానిజంలో కూడా ఉంది. అంటే ఈ పింక్, ఈ స్కై బ్లూ ఇండికేట్ చేస్తున్న వేరియేషన్స్తో పోలిస్తే ఈ రెడ్, ఈ గ్రీన్ వీటిని ఇండికేట్ చేస్తున్నటువంటి వేరియేషన్ ముందుగా వచ్చాయి అనేటటువంటి దాన్ని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ ఏ పర్టికులర్ వేరియేషన్ ఇస్ మోర్ ఇన్ ఎ పాపులేషన్, వీ కెన్ అస్యూమ్ దట్ దిస్ వేరియేషన్ వాజ్ అరైజ్డ్ బిఫోర్ ద రిమైనింగ్ వేరియేషన్స్. ఇక్కడ దీన్నే అనుకుందాం. ఉదాహరణకి ఈ రెడ్ కలర్ అనేటటువంటి వేరియేషన్ 50% ఉంది, పింక్ కలర్ అనే వేరియేషన్ 25% పాపులేషన్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ముందుగా అరైజ్ అయినట్టు? ఖచ్చితంగా ఎక్కువ ఏది ఉంటే అది. అంటే రెడ్ కలర్ అనేటటువంటి వేరియేషన్ చూపించినటువంటిది ముందుగా వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇలా ఒక జనరేషన్లో వచ్చిన వేరియేషన్ ఇంకో జనరేషన్లోకి వెళ్తూ ఉండడం, యాక్యుములేట్ అవుతూ రావడం, అవి ఆ ఆర్గానిజమ్స్ సర్వైవ్ కావడానికి కావాల్సినటువంటి సపోర్ట్ని ఇవ్వడం, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అలాంటి బోలెడన్ని
వేరియేషన్స్ అన్నీ పోగవ్వడం, యాక్యుములేట్ అవ్వడం, దాంతో ఎవల్యూషన్ జరుగుతుంది, న్యూ స్పీషీస్ అరైజ్ అవుతున్నాయి అనేటటువంటి దాన్ని మనం గమనించాలి. ఇక రెండో అంశానికి వద్దాం. అసలు ఈ ఇన్హెరిటెన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేటటువంటిది గమనిస్తే దీనికి సంబంధించి మనం కొంత గతంలో మనం నేర్చుకున్నటువంటి సైటాలజీ, సెల్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశంలోనికి వెళ్ళాలి. మనకు బాగా తెలుసు, ఒక సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది, యూకారియాటిక్ సెల్స్ అంటాం, నిజ కేంద్రక కణాలు అంటాం. అలాంటి కణాల్లో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోములు డిఎన్ఏలతో తయారై ఉంటాయి. ఈ డిఎన్ఏలు బేస్ పెయిర్లతో తయారై ఉంటాయి అంటాం. అయితే ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఒక జీన్గా చెప్తాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కణం లోపల కేంద్రకం ఉంది, కేంద్రకం లోపల క్రోమోజోములు ఉన్నాయి, క్రోమోజోములు డిఎన్ఏతో తయారై ఉన్నాయి, డిఎన్ఏ పైన జన్యువులు, జీన్స్ అనేటటువంటివి ఉంటాయి. దీస్ జీన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది ఆర్గానిజమ్స్. ఇప్పుడు నా కనుగుడ్డు ఏ రంగులో ఉండాలి అనేది నా బాడీలో ఉన్నటువంటి కణాలలో ఉన్న, కేంద్రకంలో ఉన్న క్రోమోజోముల్లో ఉండేటటువంటి జీన్స్ నిర్ణయిస్తాయి. సో ఈ జీన్స్ అనేటటువంటివి క్యారెక్టర్స్ని డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. జన్యువులు అనేవి మన లక్షణాలని నిర్ధారించేటటువంటి కారకాలు. మరి ఇవి ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎలా వస్తున్నాయి, ఎలా మార్పు చెందుతున్నాయి అని గమనిస్తే ఇక్కడ ఏమవుతుందంటే, పేరెంట్ సెక్షువల్ రిప్రొడక్షన్లో మేల్ పేరెంట్ నుంచి ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఫీమేల్ పేరెంట్ నుంచి ఇంకో సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి. ఇది రిప్రొడక్షన్ చాప్టర్లో ప్రత్యుత్పత్తి లెసన్లో మనం నేర్చుకొని ఉంటాం. డ్యూరింగ్ ది సెక్షువల్ రిప్రొడక్షన్, మియోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ది సెక్స్ సెల్స్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ దట్ ప్రొడ్యూసెస్ ది గ్యామిట్స్. లైంగిక కణాల్లో క్షయకరణ విభజన అనేటటువంటి విభజన జరిగి బీజకణాలు అనేవి ఏర్పడతాయి. స్త్రీ బీజకణాలు, పురుష బీజకణాలు అనేవి ఏర్పడతాయి. అంటే శుక్రకణము, అండము అనేటటువంటి ఏర్పడతాయి. ఈ శుక్రకణము, అండము కలయిక వల్ల జైగోట్, సంయుక్త బీజం ఏర్పడుతుంది. దిస్ జైగోట్ విల్ డెవలప్ ఇంటూ ఏ బేబీ. అది ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ రెండు వేరే వేరే జీవుల నుంచి వచ్చినటువంటి క్రోమోజోములు, అవి తీసుకొని వచ్చేటటువంటి జన్యువులు కలిసి ఒక కొత్త జీవిలో ఉండేటటువంటి లక్షణాలని నిర్ధారిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక జీవి నుంచి మరో జీవికి ఎలా వెళ్తుంది, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేశారు. అలా చేసినటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పిలువబడేటటువంటి వ్యక్తి గ్రెగర్ జాన్ మెండల్. ఆయన ప్రయోగాల గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గ్రెగర్ జాన్ మెండల్ బఠానీ మొక్కలపైన ప్రయోగాలు చేశారు. ఈ బఠానీ మొక్కల్లో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, ఒకటి పొడవుగా పెరిగేది, ఒకటి పొట్టిగా పెరిగేది, గుండ్రపాటి విత్తనాలు కలిగినవి, ముడతలు పడిన విత్తనాలు కలిగినవి, ఆకుపచ్చ రంగు విత్తనాలు ఉండేవి, పసుపు రంగు విత్తనాలు ఉండేవి. ఇలా ఒక 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండడం, అవి ద్విలింగ పుష్పాలై ఉండడం, బైసెక్షువల్ ఫ్లవర్స్. కాబట్టి దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ బోత్ సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్, హైబ్రిడైజేషన్కి సులభంగా ఉండడం. ఇలాంటి కొన్ని సానుకూలమైనటువంటి అంశాల ఆధారంగా అతను ఈ బఠానీ మొక్క మీద చేసిన ప్రయోగాలు ఈ అనువంశికతను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇది ఏకవార్షిక మొక్క అంటాం. 1 సంవత్సరంలో దాని జీవితకాలం మొత్తం పూర్తి చేసుకునేటటువంటి మొక్క. కాబట్టి ఎక్కువ తరాలని పరిశీలించడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి లక్షణాలన్నింటినీ ఆధారంగా చేసుకుని బఠానీ మొక్కను ఎంచుకొని దానిపైన కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల ఆధారంగా లక్షణాలు ఏ విధంగా ఒక జీవి నుంచి మరొక జీవికి, అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి ఏ విధంగా వస్తాయి అనేటటువంటి దాన్ని చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయోగాలు ఏంటి, దానివల్ల ఏం తెలిసింది అనేటటువంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.